వీవర్ న్యూస్ తెలంగాణ. బోధన్లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపీకిషన్, బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్రావు పట్వారి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుము పద్మా శరత్ రెడ్డిలు మాట్లాడుతూ దేశం ధర్మం కోసం ఆయన చేసిన సాహసాలను కొనియాడారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ హైందవ స్వరాజ్య స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కర్రోల గంగారాం, నాయకులు అంకు దామోదర్ రెడ్డి, గంగాధర్ గౌడ్, రవీందర్ యాదవ్, అంకు మహేష్, గౌతమ్ గౌడ్, లోకేష్, లింగం, కిరణ్, శ్రీకాంత్, విజయ్, సీను, రాజు, పవన్, కళ్యాణ్, సాగర్, ప్రీతం, భూమన్న, సంగ్రామ్, సురేందర్, రవిశంకర్ గౌడ్, ప్రవీణ్ జాదవ్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హనుమాన్ బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజీ యొక్క 395వ జన్మదిన ఉత్సవం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ గారు తూము పద్మావతి శరత్ రెడ్డి గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వినోద్ పట్వారి గారు, గంగాధర్ పట్వారి గారు మరియు కౌన్సిలర్ గంగన్న, వార్డ్ కౌన్సిలర్ దామన్న గారు మరియు బెంజర్ గంగన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, పిట్ల సత్యన్న గారు, రవీందర్ యాదవ్ గారు, ఇలా అందరు కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైన కార్యానికి ముఖ్య అతిథులు మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ చైర్మన్సే కావున కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వారి ఒక తీర్మానం చేత ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది కావున వారికి ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కానీ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. రోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏదైతే స్థాపించడం జరిగిందో గతంలో, ఈరోజు జయంతి సందర్భంగా 390వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బోధన్ పట్టణ ప్రజలకు, అలాగే గంగాధర్రావు పట్వారి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బోధన్ పట్టణంలోని పట్టణ ప్రజలందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.